జీవితాంతం కష్టపడినా అదృష్టం లేకపోతే ఫలితం శూన్యం. అలాగే కొన్ని సందర్భాలలో చిన్న చిన్న అదృష్టాలే జీవితాలను మార్చేస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చెక్ రిపబ్లిక్లో చోటు చేసుకుంది. హైకింగ్కు వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు అదృష్టం కాళ్ల కిందకు వచ్చింది. దట్టమైన అడవి అంచున నడుస్తుండగా పెద్ద మొత్తంలో నిధిని కనుగొన్నారు. ఈ నిధిలో బంగారు నాణాలు సహా అనేక వస్తువులు గుర్తించారు. ఆ నిధి మొత్తం బరువు దాదాపు 7 కిలోలు ఉంటుందని ఈ వస్తువులను స్వాధీనం చేసుకున్న మ్యూజియం అధికారులు చెబుతున్నారు. ఓ రాతి గోడలోని 2 కంటైనర్లలో ఈ నిధి దొరికిందని తూర్పు బొహేమియా మ్యూజియం తెలిపింది. మొదట పర్యాటకులు 598 బంగారు నాణాలు ఉన్న అల్యూమినియం బాక్స్ను చూశారు. దానిని నల్లటి వస్త్రంలో చుట్టి ఉంచడం గుర్తించారు. దాదాపు 3 అడుగుల దూరంలో వారికి 16 పొగాకు సంచులు, 10 బ్రాస్లెట్లు, సన్నని వైర్ మెష్తో తయారు చేసిన సంచి, ఒక దువ్వెన, ఒక కీ చైన్ దొరికాయి. ఆ వస్తువులు పసుపు లోహంతో తయారు చేయబడ్డాయని, అవి ఒక లోహపు పెట్టెలో దొరికాయని బొహేమియా మ్యూజియం తెలిపింది. ఈ నిధిలో ఫ్రాన్స్, బెల్జియం, ఓట్టోమన్ సామ్రాజ్యం, ఆస్ట్రియా, హంగేరీ దేశాల కరెన్సీలు ఉన్నాయి. కరెన్సీపై ఉన్న చిన్న గుర్తులు 1918 నుండి 1992 వరకు యుగోస్లేవియాలో ఉపయోగం కోసం దీనిని ముద్రించారని సూచిస్తున్నాయి. ఈ నాణాలు 100 సంవత్సరాలకు పైగా భూమిలో దాగి ఉన్నట్లు కనిపిస్తున్నాయని మ్యూజియంలో ఉన్న కొందరు నిపుణులు పేర్కొన్నారు. 1808 నుండి 19వ శతాబ్దం ప్రారంభం వరకు ఈ నాణాలు అందుబాటులో ఉండేవని అభిప్రాయపడుతున్నారు. ఈ నాణాలను బహుశా 1921 తర్వాత పాతిపెట్టి ఉంటారని స్థానిక మీడియా నివేదించింది. ఈ నిధిలో భాగంగా దొరికిన ప్రతి వస్తువు చాలా ప్రత్యేకమైనవని మ్యూజియం పురావస్తు శాఖ పేర్కొంది. అయితే భూగర్భంలో నిధిని పూడ్చటం అనేది చరిత్ర పూర్వకాలం నుండి సాధారణమని పలువురు నిపుణులు చెబుతున్నారు. తరచుగా అలా నిధిని పాతిపెట్టేవారిని తర్వాత వాటిని తిరిగి తీసుకోవచ్చనే ఉద్దేశంతో అలా చేసేవారని తెలిపారు. ఆ ప్రాంతంలో మరింత నిధి ఉండొచ్చనే అభిప్రాయాలు వినబడుతున్నాయి. కానీ ఇప్పటి వరకైతే ఇతర వస్తువుల మూలాలను గుర్తించలేదు.